అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. ఇక వివరాలకెళ్తే ఉద్యోగులకి, పెన్షనర్లకి దసరా, దీపావళి పండుగల సందర్భంగా గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందా అంటే వచ్చే అవకాశం ఉన్నట్లే తెలుస్తోంది. ఇక వచ్చే వారమే ఉద్యోగ సంఘాల జేఏసీతో ప్రభుత్వం అయితే చర్చలకు పిలుపునిచ్చింది. ఇక ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సంప్రదింపులు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ పీఆర్సీ కమిషన్ వేశారు, కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశారు. ఈ విధంగా కమిటీల మీద కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నారు. ప్రస్తుతానికైతే 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. పీఆర్సీ రిపోర్ట్ కూడా చాలా ఆలస్యమైంది. ఈహెచ్ఎస్ పథకం అమలు కావడం లేదు. పెండింగ్ బిల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఉద్యోగులు లక్షల్లో నష్టపోతున్నారు. ఇలాంటి తరుణంలో ఉద్యోగుల్లో అసంతృప్తి ఉంది. ఉద్యోగుల అసంతృప్తితో మరి అక్టోబర్ 12న ఉద్యమ కార్యాచరణ కూడా 1,00,000 మందితో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా పిలుపునిచ్చారు. ఈ విధంగా ఇటీవల ఉపాధ్యాయ సంఘాలు కూడా ఇందిరా పార్క్ వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహించాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సమీపిస్తుండటంతో ప్రభుత్వం మరి ఉద్యోగులను, పెన్షనర్లను, ఉపాధ్యాయులను కొంతవరకు సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తుంది. త్వరలో మరి ఉద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక సెప్టెంబర్ 1 నుంచి ఉద్యోగ సంఘాలైతే ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మరి అసెంబ్లీ సెషన్ 30వ తేదీ నుంచి అసెంబ్లీ సెషన్ కూడా దాదాపు మరి సెప్టెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ కూడా చర్చలు కూడా అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా మరి ఈ సమావేశాల ముందు ప్రభుత్వం ఉద్యోగుల పట్ల కొంచెం సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 2న చర్చలకు రండి అంటూ ఉద్యోగ జేఏసీ నేతలకు సర్కార్ అయితే ఆహ్వానం పంపింది. ఇక ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు అయితే గురువారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని అయితే తెలియజేయడం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జీఏడీ ముఖ్య కార్యదర్శి బిఎండి ఎక్క, కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కార్యదర్శులు తదితరులందరూ కూడా మరి ఉద్యోగులతో ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఎందుకుంది, వెంటనే సమస్యలను పరిష్కరించాలంటూ మంత్రివర్గ ఉపసంఘాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2వ తేదీన చర్చలు జరపాలని మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నిర్ణయించారు. అందులో భాగంగానే ఉద్యోగ జేఏసీ నేతలకు చర్చలను అయితే పిలిచారు. సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపుతున్న బట్టి విక్రమార్కకు మరి ఉద్యోగ సంఘాల జేఏసీ కృతజ్ఞత తెలిపింది. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ జేఏసీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 12న 1,00,000 మంది ఉద్యోగులతో చలో హైదరాబాద్ కార్యక్రమం, వచ్చే నెల 8 నుంచి 18 వరకు జిల్లా స్థాయి చైతన్య సదస్సుల నిర్వహణ కోసం బస్సు యాత్ర కూడా చేపడుతున్నది. మరి వచ్చే నెల 1వ తేదీన పెన్షన్ విద్రోహ దినం కార్యక్రమాన్ని కూడా హైదరాబాద్లో భారీ ఎత్తున నిర్వహిస్తుంది. ప్రధాన డిమాండ్లు చూస్తే ఉద్యోగులకి పెండింగ్లో ఉన్న 5 డీఎలను తక్షణమే విడుదల చేయాలి. మరి ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని నిబంధనలు మార్చి అమలు చేయాలి. ప్రతి నెల 700 కోట్ల బిల్లుల్ని విడుదల చేయాలి. కామన్ సర్వీస్ రూల్స్ అమలు చేయాలి. సిపిఎస్ రద్దు చేయాలి. డిఎస్సి 2003 ఉపాధ్యాయులకు జీవో నెంబర్ 57ని ద్వారా పాత పెన్షన్ని అమలు చేయాలి. పీఆర్సీ నివేదిక తెప్పించుకుని 51% ఫిట్మెంట్ను అమలు చేయాలి. వివిధ కారణాలతో సస్పెండ్ అయిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి. 317 జీవో బాధితుల పరిష్కారం, ప్రభుత్వ శాఖల్లో పదోన్నతుల కమిటీలను సకాలంలో ఏర్పాటు చేసి ప్రమోషన్లు ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ డిమాండ్లు అయితే ఉన్నాయి. ఇక ఉద్యోగుల జేఏసీతో సర్కారు చర్చలు, వచ్చే వారం ఎంప్లాయీస్ సమస్యలపై కొంతవరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక పెండింగ్ అంశాలపై ముఖ్యంగా చర్చలు జరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 1 నుంచి ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఒక మెట్టు దిగొచ్చినట్లు కనిపిస్తుంది. ఇక ఆల్రెడీ డీఏ అమలుపై జీవో విడుదల, ఉద్యోగులకు ఇప్పటికే 5 డీఏలు పెండింగ్లో ఉన్నాయి. అందులో ఒక డీఏను డిసెంబర్ నెల నుంచి ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే రెడీగా ఉంది. ప్రస్తుతం అయితే మరి వచ్చే అంటే డిసెంబర్ 2025లో ఒక డీఏ ఇచ్చే అంశంపై కూడా జీవో విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అలాగే ప్రతి నెల రిటైర్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ చెల్లించేందుకు కూడా దాదాపు 750 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఈ విధంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి. అక్టోబర్ 12న ఎల్బీ స్టేడియంలో భారీ సభ నిర్వహిస్తున్నామని చెప్పి ప్రకటించడం, సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం భారీ ఎత్తున నిర్వహించాలని నిర్ణయించడం, ఇవన్నీ కారణాలతో స్థానిక సంస్థలు సమర్పించడం, మరి ఉద్యోగుల అసంతృప్తిని తొలగించాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ ప్రభుత్వం అయితే చర్చలకు పిలిచింది. త్వరలోనే మరి ఉద్యోగులకు దసరా, దీపావళి కానుకగా గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.